వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ కెట్కి మ్యాథ్ ట్యూటోరియల్స్. ఆల్రెడీ నేను ఇంటర్ మ్యాథ్స్ 1B థర్డ్ చాప్టర్ స్ట్రెయిట్ లైన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే తెలంగాణ స్టేట్ టెక్స్ట్ బుక్ 8th మ్యాథ్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాను విత్ 5th చాప్టర్. మీకు డౌట్ రావచ్చు ఫస్ట్ 4 చాప్టర్స్ ఎందుకు వదిలేశాను అని. సో అకాడమిక్ ఇయర్ కొంచెం ముందుకు వచ్చేసింది కదా, స్టార్టింగ్లో అయితే ఫస్ట్ చాప్టర్ నుండి స్టార్ట్ చేయొచ్చు. కాకపోతే మనకి ఆగస్ట్ కూడా కంప్లీట్ అయిపోయి సెప్టెంబర్ వచ్చేసింది. సో 5th చాప్టర్ నుండి స్టార్ట్ చేస్తున్నాను. వాట్ ఈస్ 5th చాప్టర్? కంపేరింగ్ క్వాంటిటీస్ యూజింగ్ ప్రపోర్షన్. అంటే ఏవైనా ఒక 2 క్వాంటిటీస్ ఇస్తే వాటిని ఒకదానికి ఒకటి కంపేర్ చేయడం అన్నమాట. ఈ వీడియోలో మనం ఇంట్రడక్షన్ అండ్ వీలైనన్ని ప్రాబ్లమ్స్ చూద్దాము. ఫస్ట్ రేషియో ఉంటుంది మనకి. వాట్ ఈజ్ రేషియో? డెఫినేషన్ ఆఫ్ రేషియో ఈజ్ కంపేరింగ్ 2 or more క్వాంటిటీస్ బై డివిజన్ ఈజ్ కాల్డ్ రేషియో. అది ఏ సింబల్తో ఇస్తారు? ఈజ్2 సింబల్తో ఇస్తారు. అండ్ సింబల్ ఇది, దాన్ని ఎలా చదువుతాము? ఇట్ ఈజ్ రీడ్ యాజ్ ఈజ్2. 7:5, 6:9 మనం ఇవి చూస్తూనే ఉంటాం కదా. 7:5, 6:7 మనం చదివే ఉంటాము, కానీ ఈజ్2. వాట్ ఈస్ దిస్ సింబల్? ఈజ్2. ఇప్పుడు కంపేర్ ఎలా చేస్తాము? ఏదో ఒక క్వాంటిటీ ఇచ్చారు. ఇప్పుడు కాంక్రీట్ బిల్డింగ్స్ కడుతూ ఉంటారు కదా, జనరల్గా మనము బయట కూడా చూస్తుంటాము, బిల్డింగ్స్ కడుతూ ఉంటారు. బిల్డింగ్స్ కట్టేటప్పుడు మనకి ఒక మిక్స్చర్ తయారు చేస్తారు కదా, స్లాబ్స్ అవి వేసేటప్పుడు. ఆ మిక్స్చర్లో ఏమేమి ఉంటాయి? శాండ్, సిమెంట్, కాంక్రీట్, దట్ మీన్స్ కంకర్ అంటాం కదా. సో ఈ అండ్ వాటర్ అంటే ఏమో తెలియదు, కానీ శాండ్ 2 bags ఆఫ్ శాండ్ వేస్తే 3 bags ఆఫ్ సిమెంట్, 1 bag ఆఫ్ కాంక్రీట్. ఇప్పుడు ఇలా 2 bags ఆఫ్ శాండ్కి 3 bags ఆఫ్ సిమెంట్ అండ్ 1 bag ఆఫ్ కాంక్రీట్ వేసారనుకోండి. ఈ రేషియో ఎలా ఉంది? 2:3:1. దట్ మీన్స్ ఈ రేషియో ఇలానే కంటిన్యూ అవుతుంది. జనరల్గా మనము 8th క్లాస్లో ఓన్లీ 2 క్వాంటిటీస్ని కంపేర్ చేస్తాం కదా. సో శాండ్ అండ్ సిమెంట్ తీసుకున్నాము. 2 bags ఆఫ్ శాండ్ వేస్తే 3 bags ఆఫ్ సిమెంట్. ఇప్పుడు 4 bags ఆఫ్ శాండ్ వేస్తే ఇక్కడ 2 అనేది ఇంక్రీజ్ అయింది. ఎన్ని టైమ్స్? 2 times. 2 2s 4. సో 3 to 6. 2 bags ఆఫ్ సిమెంట్కి 6 bags ఆఫ్ శాండ్. దట్ మీన్స్ వీఆర్ కంపేరింగ్. ఇప్పుడు 100 bags ఆఫ్ సిమెంట్ ఉందనుకోండి, దానికి ఎన్ని శాండ్ వేస్తాము? వీ నీడ్ టు డివైడ్ ద గివెన్ నంబర్ విత్ 2/3. ఓకే, ఇప్పుడు 100 bags ఆఫ్ సిమెంట్ 100 bags ఆఫ్ శాండ్ ఉందనుకోండి, అప్పుడు 150 bags ఆఫ్ సిమెంట్ వేస్తాము. ఓకే ఓకే ఈ విధంగా మనము 2 or more క్వాంటిటీస్ని కంపేర్ చేస్తే దానికి ఈజ్2 సింబల్ యూజ్ చేస్తాము. అండ్ శాండ్ టు సిమెంట్ అంటే 2:3. సిమెంట్ టు శాండ్ అంటే 2:3. సిమెంట్ టు శాండ్ అంటే 3:2. ఇప్పుడు 2:3కి రివర్స్ ఏంటి? ఇన్వర్స్ ఏంటి? 3:2. A, B ఎనీ 2 క్వాంటిటీస్. ఇప్పుడు వాటి రేషియో ఏమవుతుంది? A:B. ఫస్ట్ టర్మ్ ఈజ్ కాల్డ్ యాంటీసిడెంట్. సెకండ్ టర్మ్ కాన్సిక్వెంట్. ఓకే, ఫస్ట్ టర్మ్ యాంటీసిడెంట్, సెకండ్ టర్మ్ కాన్సిక్వెంట్. Inverse of this ratio is B:A. That is consequent is changed as antecedent. Antecedent is changed as consequent. అంటే ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ అవుతుంది, సెకండ్ టర్మ్ ఫస్ట్ టర్మ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ టర్మ్ ఏంటి? ఇక్కడ రాసాను చూడండి. ఫస్ట్ టర్మ్ A is called antecedent, సెకండ్ టర్మ్ B is called consequent. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, క్లారిఫై చేస్తాను. మిల్క్ వెండర్ సెల్స్ 20 liters ఆఫ్ మిల్క్ ఇన్ ద మార్నింగ్ అండ్ 15 liters ఆఫ్ మిల్క్ ఇన్ ద ఈవినింగ్. ఫైండ్ ద రేషియో ఆఫ్ మిల్క్ హీ సెల్స్ ఇన్ ద మార్నింగ్ టు ఈవినింగ్, ఇన్ ద ఈవినింగ్ టు మార్నింగ్. ఓకే, ఫస్ట్ ఇచ్చిన క్వాంటిటీస్ రాసేద్దాము. గివెన్ మిల్క్ వెండర్ సెల్స్ milk
milk in the morning is equals to 20 liters. Evening 15 liters. Okay, ఇప్పుడు ratio. First one, morning to evening, that is equals to 20:15. ఇప్పుడు ఈ 20:15ని మనం 20/15 రాయొచ్చు కదా. 5 4s 5 3s, that is 4:5. What is the ratio? 4:5. ఈవినింగ్ టు మార్నింగ్ చూద్దామా. ఈవినింగ్ to morning is equals to 15:20. 15/20 is equals to 5 3s 5 4s 3/4 is equals to 3:4. These are our required ratios. ఓకే, ఇప్పుడు రేషియో గురించి అర్థమైపోయింది కదా. నెక్స్ట్ కంపౌండ్ రేషియో. కంపౌండ్ రేషియో అంటే ఏంటి? మనము టూ క్వాంటిటీస్ని కంపేర్ చేయడాన్ని రేషియో అంటాము. అలాగే టూ రేషియోస్ని 1 రేషియో లాగా రాయాలి అంటే దాన్ని కంపౌండ్ రేషియో అంటాము. ఎందుకు రాస్తాము అంటే దేర్ ఆర్ సమ్ కేసెస్ వేర్ వీ నీడ్ టు రైట్. ఓకే, ఇక్కడ A:B ఒక రేషియో అనుకుందాము, C:D ఇంకో రేషియో అనుకుందాము. కంపౌండ్ రేషియో అంటే ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ యాంటీసిడెంట్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ కాన్సిక్వెన్స్. AC:BD. ఇక్కడ నేను క్లియర్ కట్గా డెఫినేషన్తో సహా ఇచ్చాను, చూడండి. Expressing two ratios as one ratio by multiplication of antecedents and to multiplication of consequents of two ratios is called compound ratio. A:B, C:D, B any two ratios, compound ratio is given by A:B is as C:D, product of antecedents, product of consequents. Compound ratio is AC:BD. ఇప్పుడు A:B మనము ఫ్రాక్షన్ లాగా కూడా ఎక్స్ప్రెస్ చేయవచ్చు కదా, A/B. దట్ ఇంప్లైస్ A:B అంటే A/B, C:D అంటే C/D. కంపౌండ్ రేషియో ఎలా రాసాము? A/B ఇంటూ C/D, A ఇంటూ C, B ఇంటూ D. ఫ్రాక్షన్స్ని మల్టిప్లై చేయడం మనకు వచ్చు కదా. హౌ వీఆర్ గోయింగ్ టు మల్టిప్లై ఫ్రాక్షన్స్? న్యూమరేటర్ టు న్యూమరేటర్, డినామినేటర్ టు డినామినేటర్. సో ఈ విధంగా కూడా మీరు కంపౌండ్ రేషియో ఆఫ్ టూ రేషియోస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దామా. Find the compound ratio of given ratios. What is given ratios? 6:7. Let it be equals to A:B. 5:3. That is equals to C:D. We know compound ratio is AC:BD. That implies 6 into 5 is to 7 into 3. Sorry, that equals to 6 into 5 by 7 into 3. 3 ones, 3 twos. That equals to 2 into 5 by 7 into 1. 10 by 7. That equals to 10:7. What is compound ratio here? 10:7. See, if you have any doubts, you can post your doubts in the comment section. నెక్స్ట్ కంపౌండ్ రేషియో అయిపోయింది కదా. డిపెండింగ్ అపాన్ దీస్ కంపౌండ్ రేషియోస్ అండ్ రేషియోస్ మనము పర్సంటేజ్ కూడా ఫైండ్ అవుట్ చేస్తాము. ఎలా చేస్తామో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ పర్సంటేజ్? పర్సంటేజ్ అంటే వీఆర్ గోయింగ్ టు కంపేర్ అ క్వాంటిటీ విత్ నంబర్ 100. ఓకే, పర్సంటేజ్ మీన్స్ కంపేరింగ్ ఎ క్వాంటిటీ విత్ 100. The word percentage itself tells that per each 100. Okay. It is given by the symbol this percentage, which is oftenly written after the number. It is fraction with denominator 100. నార్మల్గా మనము న్యూస్ పేపర్స్ అవి చదువుతున్న టైంలో అప్పుడు చూస్తూనే ఉంటాము. 65% ఆఫ్ పాపులేషన్ అంటే 65% ఆఫ్ పాపులేషన్ అంటే ఏంటి? పాపులేషన్ని 100 పార్ట్స్గా డివైడ్ చేస్తే, సపోజ్ పాపులేషన్ ఆఫ్ ఏ సిటీ 762 అనుకుందాము. దీన్ని 100 పార్ట్స్గా డివైడ్ చేయడం అంటే 762/100 కదా. వాట్ వీ వాంట్ 65, సో ఇంటూ 65.
మనకు కావాల్సిన దాన్ని, మనకి ఇచ్చిన దాన్ని 100 పార్ట్స్గా డివైడ్ చేయాలి. మనకి ఎంత కావాలో ఆ నెంబర్తో మల్టిప్లై చేయాలి. దట్ మీన్స్ వీఆర్ గోయింగ్ టు డివైడ్ ద గివెన్ నెంబర్ విత్ 100 and we are going to multiply with whatever the percent we want. 65% means we are multiplying with 65. 125% means we are multiplying with 1. We are going to multiply with 125. ఓకే, పర్సంటేజ్ అనేది చాలా ఈజీ కాన్సెప్ట్. ఫస్ట్ మీకు బేసిక్ కాన్సెప్ట్స్ అర్థమైతే చాలా ఈజీగా చేయగలుగుతారు. ఓకే, ఇక్కడ ఇట్ ఈజ్ అ ఫ్రాక్షన్ విత్ డినామినేటర్ 100. పర్సంటేజ్ అంటే ఏంటి? ఫ్రాక్షన్ అండ్ బీ నాట్ ఈక్వల్స్ టు 0, వేర్ ఏ కామా బీ ఆర్ హోల్ నంబర్స్, వేర్ బీ నాట్ ఈక్వల్స్ టు 0. It is a fraction with denominator 100. First of all, what is a fraction? Fraction is a number which is in the form of a by b, where a comma b are whole numbers and b not equals to 0. See, మనకు ఫ్రాక్షన్లో 2 parts ఉంటాయి, న్యూమరేటర్ అండ్ డినామినేటర్. పర్సంటేజ్ అంటే డినామినేటర్ 100 ఉంటుంది, సింపుల్. 6% అంటే ఎలా రాస్తాము? 6/100. 100% అంటే 100/100. 125% అంటే 125/100. ఓకే, ఈ విధంగా మనం పర్సంటేజ్ అనేది రాస్తామన్నమాట. ఎగ్జాంపుల్, ఫైండ్ అవుట్ 65 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 650. ఇక్కడ 65 650లో ఎంత పర్సెంట్ అని అడుగుతున్నారు. ఎంత పర్సెంట్ అవుతుందో ఎలా కనుక్కుంటాము? ఫస్ట్ సొల్యూషన్, గివెన్. వాట్ ఈస్ గివెన్? 65 అండ్ 650. మనము 65ని దేంతో కంపేర్ చేస్తున్నాము? 650తో కంపేర్ చేస్తున్నాం కదా. సో 650 డినామినేటర్లో రాయాలి, 65 న్యూమరేటర్లో రాయాలి. మనము పర్సంటేజ్ కదా కనుక్కోవాల్సింది, సో ఇంటూ 100 వేసేయాలి. మీరు పర్సంటేజ్ కనుక్కోవాలి అంటే ఇంటూ 100 వేయాలి. పర్సంటేజ్ని నార్మల్ నంబర్స్లోకి మారవాలి అంటే డివైడెడ్ బై 100 వేసుకుంటాం. ఓకే, దట్ ఈక్వల్స్ టు 65 ones 65 10s, 0 0 క్యాన్సల్. 10%. వాట్ ఈజ్ 650? సారీ, వాట్ ఈజ్ 65? 65 ఈజ్ 10% ఆఫ్ 650. ఇది ఇంకో విధంగా మనం చెప్పుకుందాము. ఫస్ట్ రేషియో కనుక్కోవాలి. 65 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 650 అని అడుగుతున్నారు కదా. సో రేషియో కనుక్కోండి. 65 ఈజ్ టు 650. ఈ రేషియోని ఇంటూ 100 చేయాలి. 65 ఈజ్ టు 650 అంటే 65/650 రాయొచ్చా? 65 ones 65 10s. వాట్ ఈస్ ద రేషియో హియర్? 1/10. ఈ రేషియోని మనం ఏం చేయాలి? ఇంటూ 100 చేయాలి. సో మనకి ఆన్సర్ వచ్చేస్తుంది 10%. క్వాంటిటీ విచ్ we are comparing is written in the numerator. The quantity with we are comparing is written in the denominator. We are going to find out ratio. After finding out ratio, we need to multiply with 100. So we are going to get the required percentage. ఇప్పుడు రివర్స్లో వెళ్దాము. 650 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 65. సో ఇప్పుడు 650ని 65తో కంపేర్ చేస్తున్నాం కదా. సో 65 డినామినేటర్, 650 న్యూమరేటర్. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. సో ఏమొస్తుంది? 65 ones 65 10s. 10 into 100 is equals to 1000%. పర్సంటేజ్ అంటే 100 కంటే తక్కువ ఉండాలని ఏం లేదు కదా. 650 ఈజ్ 1000% ఆఫ్ 65. ఓకే, వెరీ క్లియర్ కదా. వీ కెన్ కంపేర్ స్మాల్ విత్ బిగ్, బిగ్ విత్ స్మాల్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, నెక్స్ట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఆఫ్ పర్సంటేజ్. ఇప్పుడు పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది అనుకోండి. See, for example, if your marks has increased compared to last year. Last year your marks were 700. This year your marks are 770. So your marks are increased by 10%, right? So ఎప్పుడైనా some quantity increase అయిందంటే we are going to tell it with help of percentage. Okay, if increase in percentage is given, then we are going to add given percent to 100%. For example, 15% increased, then total percent is 100% plus 15%.
that equals to 115% of original quantity. Next, decrease in percentage given means then we are going to subtract given percent from 100%. For example, 15% decreased. 100 minus 15 is equals to 85 of 85% of original quantity. Very simple. ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటే మీకు ఇంకా చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఎక్సర్సైజ్లో ఒక కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే, ఇంట్రొడక్షన్ అయిపోయింది కదా, మనం ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదాం. ఎక్సర్సైజ్కి వెళ్ళే ముందు నోట్, ఒక చిన్న నోట్ అనమాట. 2 times of a number means 100% ఇంక్రీజ్. 2 times of a number అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, ఇప్పుడు 6 ఉందనుకోండి. 2 times of 6 ఈజ్ 12. సో వాట్ ఈజ్ ఇంక్రీజ్? 100% ఇంక్రీజ్ అయింది కదా. 6 ప్లస్ 6 దట్ ఈస్ 100 ప్లస్ 100. ఎంత ఇంక్రీజ్ అయింది? 100% ఇంక్రీజ్ అయింది. ఏదైనా ఒక నంబర్ డబుల్ అయింది అనుకోండి, ఇంక్రీజ్ ఎంత అయినట్టు? 100% ఇంక్రీజ్ అయినట్టు. ఫైండ్ ద రేషియో ఆఫ్ ద ఫాలోయింగ్. స్మిత వర్క్స్ ఇన్ ఆఫీస్ ఫర్ 6 hours and కాజల్ వర్క్స్ ఫర్ 8 hours ఇన్ హర్ ఆఫీస్. ఫైండ్ ద రేషియో ఆఫ్ వర్కింగ్ hours. ఇక్కడ ఏమిచ్చారు? స్మిత వర్క్స్ 6 hours. గివెన్ నంబర్ ఆఫ్ వర్కింగ్ hours ఆఫ్ స్మిత 6 hours. Number of working hours of Kajal. Kajal working hours 8. Find the ratio of their working hours. Ratio of their working hours is equals to 6:8. That is 2 3s. ఇలా కూడా రాసుకోవచ్చు. 6/8. 2 3s 2 4s. That is equals to 3/4. That equals to 3:4. What is required ratio? రిక్వైర్డ్ రేషియో ఇస్ ఈక్వల్స్ టు 3:4. వెరీ ఈజీ కదా. ఇప్పుడు స్మిత టు కాజల్ ఈజ్ 3:4. కాజల్ టు స్మిత 4:3. ఓకే. 1 pot contains 8 liters of milk and other contains 750 ml of milk. We need to find ratio. Given milk in first pot 8 liters కదా. 8 liters. మనకి ఒకటి లీటర్స్లో ఇంకోటి మిల్లీ లీటర్స్లో ఇచ్చారు. సో వీ నీడ్ టు కన్వర్ట్ బోత్ క్వాంటిటీస్ ఐదర్ ఇంటూ లీటర్స్ ఆర్ ఇంటూ మిల్లీ లీటర్స్. ఇక్కడ మిల్లీ లీటర్స్లోకి కన్వర్ట్ చేద్దాం. 8ని మిల్లీ లీటర్స్లో కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది? 8,000 liters. Milk in second pot is 8,000 milliliters, 750 milliliters. Ratio of milk in first pot to second pot 8,000 is to 750. That equals to 8,000 by 750. 0 will get cancelled. 25 table lo 25 3s. 25 how many times? 3 32. That equals to 32/3. That equals to 32:3. What is the required ratio of milk in 2 pots? First pot is to second pot is 32:3. Okay. First దాంట్లో third question. Speed of cycle is 15 kilometers per hour and speed of scooter is 30 kilometers per hour. What is given? Speed of cycle 15 kilometers per hour. Speed of scooter 30 kilometers per hour. Ratio of speeds of cycle to scooter is 15:30. That equals to 15/30. 15 ones, 15 twos. That equals to 1/2. 1:2. మీకు క్యాన్సిలేషన్ అర్థం కావాలని నేను ఫ్రాక్షన్ ఫామ్లో రాస్తున్నాను. That is your wish. If you are capable of doing cancellation directly, you can do. Okay. What is required ratio? 1:2. Okay. Second question. If compound ratio of 5:8 and 3:7 is 45:x, find the value of x. ఇక్కడ ఏమి ఇచ్చారు? 2 ratios ఇచ్చారు and their compound ratio is 45:x అని some value ఇచ్చారు. ఇక్కడ మనం x find out చేయాలి. How we are going to do compound ratio? Already we know compound ratio means product of antecedents is to product of consequence. A is to B, C is to D are ratios.
compound ratio is equals to AC is to BD. This is our formula since. So ikkada 5 into 3, 5 is to 8, 3 is to 7 is equals to 45 is to x. ఇలానే కదా మనం మల్టిప్లై చేది, ఫస్ట్ టర్మ్ టు ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ టు సెకండ్ టర్మ్. ఇలా కాదనుకుంటే we can write a ratio in the form of fraction. 5 is to 8 can be written as 5 by 8 into 3 is to 7 can be written as 3 is to 7 is equals to 45 is to x. 45 by x. ఇక్కడ క్యాన్సిలేషన్స్ ఏమైనా పాసిబుల్ ఏమో చూడండి. 5 3s 15, 15 3s 45. సో ఇక్కడ మనకి 5 3s 15 వస్తుంది, 15 3s 45 కాబట్టి ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది. అర్థం అవ్వకపోతే ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. 5 by 8 into 3 by 7 is equals to 45 by x. 3 1s 3 15s, 5 1s 5 3s, సేమ్ అదే వచ్చింది కదా. దట్ ఇంప్లైస్ 1 by 8 into 1 by 7 is equals to 3 by x. On doing cross multiplication, what you will get? X is equals to 8 into 7 into 3. That is implies x is equals to 7 3 is 21. 8 into 21. 8 into 21 is 168. What is the value of x? 168. See, if you have any doubts, you can post your doubts in the comment section. Definitely, I am going to clarify your doubts. That's all for today. Remaining problems I will explain in the next video. Thank you. Bye. See you in the next video.